ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. ధ్యేయ సదా సవితృమండలమధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ పుద్ధృత శంఖచక్రధరః. శ్రావణ పూర్ణిమకు జంఝాల పూర్ణిమ, రాఖీ పున్నమి లేదా రక్షాబంధనం అనేటటువంటి పేర్లు ఉన్నాయి. ఈ రెండు కార్యక్రమాలు జరిపేటటువంటిది ఒక రకంగా జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ రెండు ఒకే ఒక కార్యక్రమం యొక్క కొద్ది విభిన్నమైనటువంటి ముఖాలుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఎవరైతే యజ్ఞోపవీతం ధరించి ఉంటారో జంఝము అంటారు. ఆ యజ్ఞోపవీతం ధరించి ఉంటారో వారు సంవత్సరానికి ఒక్కసారి అది పూర్తిగా పాడైపోకుండా, చీకిపోకుండా, చివికిపోకుండా, విరిగిపోకుండా, తెగిపోకుండా ఉండేట్టుగా ఉంచుకుంటారు. మరి కొంతకాలానికి నూలుది కదా, పాతబడుతుంది. ఏం చెయ్యాలి అంటే దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు పెట్టారు మార్చుకోవడానికి. జంధ్యాలు మార్చుకునేటటువంటి రోజు గనక జంధ్యాల పూర్ణిమ. ఈ రోజు ఎందుకు మార్చుకోవాలి అంటే ఈ రోజుని ఉపాకర్మ చేస్తారు. ఉపాకర్మ అంటే ఋగ్వేదం, యజుర్వేద శాఖల్లో ఉన్నటువంటి వారికి ఇది ఉపాకర్మ రోజు. ఉపాకర్మ అంటే అంతకుముందు ఉత్తరాయణంలో ఉపనయనమైనటువంటి వటువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు వేసినటువంటి చిన్న జంధ్యం ఏదైతే ఉందో దాన్ని మార్చి మామూలు జంధ్యం వేస్తారు. ఎందుకు ఆ జంధ్యానికి ఇప్పుడు మార్చాల్సి ఉంటుంది అంటే దాన్ని ముంజ అంటారు. దానికి ఒక చిన్న చర్మం, లేడి చర్మపు ముక్క దానికి ఉంటుంది ఒడుగులో వేసే యజ్ఞోపవీతానికి. దాన్ని తీసేసి మామూలు యజ్ఞోపవీతం వేస్తారు. దీన్ని ముంజ విడుపు అనేటటువంటి పదంతో కూడా పిలుస్తారు. అంటే దాన్ని తీసేస్తారు కనుక ఆ ముంజ తీసేసి మామూలుగా ఉండేటటువంటి యజ్ఞోపవీతం వేస్తారు. ఎందుకండి ఇది వెయ్యడం? అదేదో అప్పుడే వెయ్యొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తారు అంటే అప్పుడెప్పుడో ఉపనయనం జరిగింది. ఇక గురుకులానికి వెళ్ళి వేదాధ్యయనం మొదలుపెట్టేటటువంటి కాలం ఇది. వేదాధ్యయనం ప్రారంభించడానికన్నా ముందు కొన్ని రావాలి కదండి. ఇప్పుడు పుస్తకం చదవాలి అంటే అక్షరాలు తెలియాలి, అక్షరాలు దిద్దాలి, పదాలు రాయడం నేర్చుకోవాలి, 1 2 3 4 నుంచి 10 దాకా అంకెలు వేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ లేకుండా చదువు ఎక్కడ చెప్తారు? కనుక ఇవన్నీ అవుతాయి అప్పటికి ప్రాతిపదికగా. ఉపనయనానికి ముందే ప్రవర్తనా నియమావళంతా పూర్వకాలం ఉమ్మడి కుటుంబాల్లో వచ్చేస్తూ ఉండేది. అయిన తర్వాత మనం ఈ రోజుల్లో చెప్పినటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఉపనయనం తర్వాత మొదలవుతూ ఉండేది. సరే, ఇది ఎప్పుడు మొదలైనా ఈ కాలంలో ఆ పద్ధతి లేదనుకోండి, మారిపోయినా ఎవరికైతే ఉపనయనం జరిగిందో ఆ ఉపనయనం జరిగినప్పుడు చాలా పొట్టిగా జంధ్యం వేస్తారండి. ఇక్కడ దాకానే ఉంటుంది, ఇలా గుండెల దగ్గరికే ఉంటుంది, బొడ్డు దాకా వెళ్ళదు, చిన్నది వేస్తారు. దాన్ని తీసేసి ఇప్పుడు ఇక నుంచి వేదం చదువుకోవడం మొదలు పెడతారు. వేదం చదువుకోవడం ఈరోజు ఎందుకు మొదలు పెడతారు అంటే ఈరోజు హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు ఎవరు అంటే వేదాలు ఎత్తుకుపోయి సముద్రంలో దాచేసినప్పుడు హయగ్రీవుడుగా వెళ్ళి వేదాలను తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మగారికి ఇచ్చాడు గనక ఈనాడు హయగ్రీవ జయంతి. బ్రహ్మగారు వేదాలు తన దగ్గర లేకపోతే సృష్టి కార్యం నిర్వర్తించలేడు కనుక వేదాలని మళ్ళీ బ్రహ్మగారు పొంది సృష్టి కార్యం మొదలుపెట్టాడు కనుక వేదాధ్యయనానికి ఇది తగినటువంటి దినము అని చెప్పి వేదాధ్యయనం ప్రారంభించటానికి తగినటువంటి రోజు ఈ శ్రావణ పూర్ణిమ. అసలు శ్రావణ మాసం అంటేనే మనం చెప్పుకుంటాం చాతుర్మాస్యం నిర్వహిస్తూ పూర్తిగా వేదాధ్యయనంతోనే గడిపేటటువంటి కాలం. శ్రవణం అంటేనే వినికిడి అని అర్థం. శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్నటువంటిది శ్రవణ మాసం. అంటే ఈ నెలలో ఏం చెయ్యాలి? శ్రవణం చెయ్యాలి. శ్రవణం అంటే వేదం చదువుకునే పద్ధతే విని నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనకు కాగితాల మీద లభ్యమవుతోంది కానీ కాగితాల మీద ఉండి అక్షరాలు చదివినంత మాత్రాన
వేదాన్ని ఎలా ఉచ్చరించాలో ఎలా తెలుస్తుందండి? ఉదాత్త అనుదాత్త స్వరితాలను ఉంటాయి ఒక్క ధ్వని ఉచ్చరించటానికి. అంతేకాదు ఒక అక్షరం ఉచ్చరించాలి అంటే ముందర హ్రస్వం, దీర్ఘం, ప్లుతం, మామూలు, అనునాసికం, ఆ తరువాత ఈ మొత్తం కలిపి ఈ 4 ఉన్నాయి కదా, దీర్ఘము, హ్రస్వము, దీర్ఘము, ప్లుతము, అనునాసికం, ఈ 4 కూడా కలిపి ఉదాత్త అనుదాత్త స్వరితాలు. ప్రతిదీ ఉదాత్తంలో, అనుదాత్తంలో, స్వరితంలో. ఎన్ని రకాలుగా ఉచ్చరించవచ్చు? ఒక ఆ అన్నదాన్ని ఎన్ని రకాలుగా ఉచ్చరించవచ్చు? ఇవన్నీ కాగితం మీద అయితే మనకు కనపడదు కనుక గురుముఖత ఎలా ఉచ్చరించాలో తెలుసుకుని పలికేటటువంటి పద్ధతి ఉంది. అందువల్ల అది శ్రవణం వల్ల మాత్రమే జరుగుతుంది, వింటేనే వస్తుంది. అలా వినడానికి ప్రాధాన్యం ఉన్నటువంటి నెల ఈ శ్రావణ మాసం. దీన్ని నభోమాసం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. నభోమాసం అని ఎందుకంటారంటే ఆకాశానికి శబ్దానికి సంబంధం ఉంది. ఆకాశం శబ్ద గుణకం, శబ్దానికి ప్రాధాన్యం ఉన్న మాసం గనక ఇది నభోమాసం. చదువుకోవాలి, చదువంతా వినడం ద్వారానే ఉంటుంది కనుక శ్రావణ మాసంలో ఇంకా చదువు మొదలుపెట్టు. ఇప్పటిదాకా ఏదో మామూలు చదువు చదివినా వేదాధ్యయనం ప్రారంభించు అని చెప్పడం. మరి వేదాధ్యయనం ప్రారంభించాలి అంటే వేదం నేర్చుకోవడానికి అధికారం గాయత్రీ మంత్రం. ఆ గాయత్రీ మంత్ర అనుష్ఠానం చేయడానికి కావాల్సింది యజ్ఞోపవీతం. ఆ యజ్ఞోపవీతాన్ని పిల్లలు కనుక అయినట్టయితే మొదటిసారి ఓడుగైనటువంటి వాళ్ళైతే ముంజవిడుపు, మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళైతే నూతన యజ్ఞోపవీత ధారణ జరిగేటటువంటి రోజు గనక దీనిని జంఝాల పూర్ణిమ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కొన్ని చోట్ల బొంబాయి ప్రాంతాల్లో అక్కడ కొబ్బరికాయలని సముద్రంలో వదులుతారట, అందువల్ల నార్లీ పూర్ణిమ అంటారు. ఇది పక్కకు పెడితే ప్రస్తుతం దీని సంగతి ఎవరికీ తెలియట్లేదు, కానీ దీన్ని రాఖీ పండగ, రక్షాబంధనం అన్న పేర్లతో పిలుస్తున్నారు. ఇది ఎలా వచ్చింది అంటే ఎవరికైతే యజ్ఞోపవీతం లేదో మరి వాళ్ళకు కూడా రక్షణ కావాలి కదండి. ఆ రక్షణ ఎలా వస్తుంది? యజ్ఞోపవీతం దేనికి అంటే మనకు ఉండేటటువంటి భౌతిక శరీరానికి వస్త్రం ఎట్లాంటిదో మానసిక శరీరానికి యజ్ఞోపవీతం ఆ విధంగా రక్షణ కల్పిస్తుందని చెప్తారు. మరి యజ్ఞోపవీతం లేదే కొంతమందికి, వాళ్ళ సంగతి ఏమిటి అంటే వాళ్ళందరూ కూడా దేవాలయంలో అర్చకుడు పూజ చేసిన తర్వాత ఆయన దగ్గర నుండి రక్షని తెచ్చుకోవాలి, రక్షాబంధనం. ఇప్పటికీ చాలా సంప్రదాయాల్లో చాలామంది రక్షాబంధనం రోజున ఆలయానికి వెళ్ళి పురోహితుడి చేత రక్ష కట్టించుకుంటారు. రక్షాబంధనం అందులో అర్థం ఏమిటి? నీకు 1 సంవత్సరం పాటు నీ రక్షణ నేను చూస్తాను అని హామీ ఇవ్వడం, ఈ బంధనం కట్టడం. కట్టుబడి ఉండడం అంటామే తెలుగులో. అది కట్టాము అంటే కట్టుబడి ఉన్నాం ఆ మాటకి. ఏ మాట చెప్పి కట్టామో ఆ మాట కట్టుబడి ఉన్నామని. ఇది ఎవరైనా సరే ఇతరుల రక్షణ బాధ్యత మేము తీసుకుంటాము అన్న వాళ్ళందరూ ఇతరులకు కట్టచ్చు. కొన్ని సమాజాలలో, కొన్ని సంస్థలలో అందరూ ఒకళ్ళకొళ్ళు కట్టుకుంటారు. నేను మీకు కడతాను, మీరు నాకు కడతారు. ఈ కట్టేటటువంటి పద్ధతి మనకి చక్కగా కనపడుతూ ఉంది. ఇలా కట్టేటటువంటిది ఎవరెవరికి కట్టాలి? అసలు రక్షాబంధనం ఎందుకు కట్టాల్సి వచ్చింది అంటే ఒకప్పుడు అందరికీ రోగ నివారణ జరగడానికి ఏం చెయ్యాలి అని చెప్పి ధర్మరాజు అడిగితే కృష్ణుడు రక్షాబంధనం గురించి చెప్పాడు. ఆ చెప్పిన సందర్భంలోనే ఎవరెవరికి కట్టారో చాలా చెప్పాడు అనుకోండి. అట్లాంటి వాటిల్లో ఇంద్రాణి అంటే శచీదేవి ఇంద్రుడికి దేవాసుర సంగ్రామానికి బయలుదేరి వెడుతున్నప్పుడు ఆవిడ కట్టిందట. లక్ష్మీదేవి బలిచక్రవర్తికి కట్టిందట, తన భర్తను అక్కడ కాపలా పెట్టుకున్నాడు అని. కడితే నీకేం కావాలమ్మా అంటే చాలా కాలమైంది నా భర్త మా ఇంటికి వచ్చి నాకు పంపించమని అడిగి భర్తను తిరిగి తీసుకువెళ్ళిందని ఒక పురాణంలో ఇతిహాసం ఉంది. సరే, ఇవన్నీ మనం నమ్మితే నమ్మాను, లేకపోతే లేదు. ఆ విధంగా ఆ కట్టేటప్పుడు ఒక మంత్రం చెప్పి కడతారు. మంత్రం అంటే ఇదేమీ బీజాక్షరాలతో కూడుకున్నది కాదు, ఒక శ్లోకం. అంటే అది దాని భావనని మనం మననం చేస్తే మనని రక్షిస్తుంది కనుక మంత్రం అనే పదం వాడుతూ ఉంటాం. ఒకరికొకరు రక్ష కట్టుకునేటప్పుడు చెప్పేటటువంటి శ్లోకం. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తే త్వామసి బధ్నామి రక్షే మాచల మాచల. నేను కడుతున్నాను, ఈ రక్షలో ఏ రకమైనటువంటి చలనం లేదు, స్థిరంగా ఉంటుంది అని చెప్పేది.
ఇది ఈ విధంగా శచీదేవి ఇంద్రుడికి కట్టింది, కుంతీదేవి సహదేవుడికి కట్టింది, ఇట్లాంటివన్నీ మనం వింటున్నాం కదా. మరి ఇవాళ అలాంటివి ఉన్నాయా అంటే ఎందుకో ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కట్టడంగా ఉంది. తప్పనిసరిగా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు ఈ రోజున రక్ష కడతారు. అన్న మేము పెళ్లి చేసుకుని వెళ్ళాము, అలా అని పుట్టింటి గురించి మేమేమి పట్టించుకోలేదనుకోవద్దు. పుట్టింటి వారి రక్షణ కూడా మేము కోరుకుంటున్నాము, పుట్టిళ్ళు కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి అన్నదమ్ముల చేతికి ఈ రక్ష బంధనం చేసి కట్టేటటువంటి పద్ధతి మనకున్నది. అలాగా అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు కట్టడంగానే మనకి ప్రస్తుతం లోకంలో వ్యాప్తిలో ఉంది. ఒకప్పుడు ఎవరైనా సరే ఎదుటివారికి రక్షణ ఉండాలి అని వీళ్ళు అనుకున్నప్పుడు కట్టి మీకు రక్షణ ఉండాలి అని కోరుకుంటూ ఉండేవారు. ఇది ఎక్కువగా ఉత్తర దేశంలోనే వ్యాప్తిలో ఉంది. చాలా కాలంగా దక్షిణ దేశంలో దీని సంగతి ఎవరు పట్టించుకోలేదు. దీన్ని జంఝాల పూర్ణిమగానే అనుకుంటూ ఉండేవారు. ఈ రక్షాబంధనం అన్నది మర్చిపోయారు. తెలుగు వాళ్ళు అస్సలు గుర్తులేదు చాలా కాలం. ఈ మధ్యకాలంలో 2-3 దశాబ్దాలుగా ఉత్తర దేశంతో మనకు ఉన్నటువంటి దగ్గర సంబంధాల కారణంగా మనం వాటిని మళ్ళీ అనుసరిస్తూ ఉన్నాం. మంచిది ఏది పాటించినా దోషమేం లేదు. అందరూ కూడా నీ రక్షణ నేను చూస్తాను, నేను రక్షిస్తాను అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు రక్షాబంధనం చేసుకోవడం అనే సంప్రదాయం కొనసాగినట్టయితే, ఆనాడు రక్షాబంధనం కట్టాను కదా వాళ్ళకి నేను సహాయం చేయాలి అని అనుకోకపోయినా కనీసం వాళ్ళకి హాని చేయకూడదు అనేటటువంటి భావన అయినా వస్తుంది. అయితే ఉత్తర దేశపు సంప్రదాయం ప్రస్తుతం మనం పాటిస్తున్నది ఎట్లా ఉంది అంటే, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి రక్ష కట్టినట్టయితే మా యోగక్షేమాలు నువ్వు కోరుకుంటున్నావు గనక అని వారు సంతోషించి వీరికి బహుమానాలు, చీరలు, సారెలు, బంగారాలు ఇత్యాదులన్నీ ఇవ్వడం మనం సంప్రదాయంగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ శాస్త్రం ఏం చెప్పింది అన్నది పక్కకు పెట్టినట్టయితే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్య ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు పెంచడానికి దోహదపడతాయి. అందువల్ల అక్కచెల్లెళ్ళ అన్నదమ్ములకు కట్టండి, ఒకళ్ళకొకళ్ళు కట్టుకుని అందరూ పరస్పరం సోదరభావంతో అందరి క్షేమం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. స్వస్తి.